ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి దళితుల రక్షణ చట్టాలు పెత్తందారులకు చుట్టాలుగా మారుతున్నాయి. బడంపేట్ బేగరి నరసింహులు మర్డర్ కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. బడంపేట్ బేగరి నరసింహులు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్. కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. వివరాల్లోకి వెళ్తే కోహీర్ మండలం బడంపేట గ్రామానికి చెందిన బేగరి నరసింహులు మృతికి కారణమైన గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులందరినీ వెంటనే అరెస్టు చేయాలని, నరసింహులు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ రోజు రోజుకు దళితులపై వివక్ష దాడులు జరుగుతున్నాయని అన్నారు. కొడుకు అగ్రకుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని బేగరి నరసింహులను కొట్టి చంపారని అన్నారు. ఇది ముమ్మాటికి కుల దురంహకార హత్య అన్నారు. మృతికి కారణమైన 9 మంది పేర్లను కుటుంబ సభ్యులు వ్రాతపూర్వకంగా ఇస్తే 3 పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్ లో చేర్చి అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు మిగిలిన 6గురిని ఎందుకు అరెస్టు చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలని అన్నారు. కొంతమంది నిందితులకు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దళితులకు ఉన్న రక్షణ చట్టాలు పెత్తందారులకు చుట్టాలుగా మారుతున్నాయని అన్నారు. అగ్రకులాల వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. మిగతా వారిని అరెస్టు చేసి చిత్తశుద్ధి ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. కేసును నీరుగారుస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. వెంటనే గ్రామాన్ని ఉన్నతాధికారులు పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వాలని, దళితుల పట్ల వివక్ష చూపకూడదని అన్నారు. అలాగే నరసింహులు కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రభుత్వం వెంటనే బాధితుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి అశోక్, అంబేద్కర్ స్టడీ ఫోరం అధ్యక్షులు దర్శన్, దళిత సంఘాల నాయకులు విజయరావు, నాగరాజు, బస్వరాజ్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లేశం, ప్రవీణ్, దాసు, జిల్లా నాయకులు దత్తు, రాజు, సుదర్శన్, శ్రీనివాస్, సాల్మన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కోయిల్ మండలం బడంపేట గ్రామానికి చెందినటువంటి బేగర్ నరసింహులు అనేటటువంటి అతని కొడుకు కులాంతర వివాహం చేస్తున్నాడనేటటువంటి సాకుతోని గ్రామంలోని కొంతమంది కుల దురహంకారులు నరసింహుని అత్యంత కిరాతకంగా కొట్టి ఈరోజు చనిపోయేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ గ్రామంలో ఎవరైతే ఈ కారణమైన నరసింహులు చనిపోవడానికి కారణమైనటువంటి పెత్తందారులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాలు అట్లనే అన్ని కుల సంఘాల తరఫు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. ఈరోజు సమాజంలో ఈరోజు కులం లేదనేటటువంటి వాళ్లకు ఈ ఘటనే తను విప్పి జరిగేటటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ఘటన ఈరోజు 1వ తేదీ నాడు కులాంతర వివాహం ప్రేమించి పెళ్లి చేసుకొని కులాంతరం వివాహం చేసుకున్నాననేటటువంటి సాకుతోని 18వ తేదీ నాడు గ్రామంలో లైట్లను బంద్ చేసి గ్రామం ఊరి చివరను తీసుకొని వచ్చి ఆ నరసింహ అనేటటువంటి ఆయనను అత్యంత కిరాతంగా కొట్టి చెరుకట్ట మీద పడేసిపోతే తెల్లారి వరకు కూడా అక్కడే ఈరోజు సజీవంగానే శవమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఆ నరసింహను తీసుకొని పోయి ఇక్కడ సంగారెడ్డి హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ పట్టకపోతే ఉస్మానియా హాస్పిటల్ పోతే 26వ తేదీ నాడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. 19వ తేదీ నాడు కొట్టిరని చెప్పేసి ఈ రకంగా కొట్టిరని చెప్పేసి చెరువు కట్ట మీద పడేసిరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే 26వ తేదీ వరకు చనిపోయేంత వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కదలిక లేవంటే రైతుల పట్ల ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా ఈరోజు ఒక 10 మంది దాకా కలిసి ఆ నరసింహుల్ని అత్యంత కిరాతంగా కొట్టే కేవలం 3
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేసి కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఈ మొత్తం ఈ ఘటనకు కీలకంగా వ్యవహరించినటువంటి సూత్రధారు ఎవరైతున్నారో పట్టాల దయానంద్ మరొక 5 మందిని వాళ్ళను వదిలిపెట్టేటటువంటి కేసు నుంచి పక్కకు నెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది. అందుకని మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఎవరైతే నర్సులు హత్యకు కారకులైనటువంటి సూత్రధారైనటువంటి పట్టాల దయానంద్ని అరెస్ట్ చేయాలి, మరొక 5 మంది ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ఘటన మొత్తం ఈరోజు పెత్తందారులు హత్య చేసినట్టే పోలీసుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ హత్య ఈరోజు ప్రభుత్వ హత్యగానే ఈరోజు చూడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో దళితుల మీద పెద్ద ఎత్తున వివక్షగా దాడులు రోజు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా దళితుల మీద దాడులు ఆగట్లేదు. సిద్దిపేటలో నిన్ననే